రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ సీట్లకు జరగబోతున్న ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. స్కెడ్యూల్ రాకముందే తమ అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తోంది. గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నాల్లో ఉంది కమలం పార్టీ. 3 2 స్థానాల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో బూత్ లెవెల్, అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా, నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి ప్రచారం చేశారు కమలం నేతలు. టీచర్ సెగ్మెంట్లలో ప్రతి 20 మంది ఓటర్లకొకరు, గ్రాడ్యుయేట్ స్థానంలో 100 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించింది బీజేపీ. రాష్ట్ర ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జిల్లాలకు వెళ్లి ప్రచారం జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలను ప్రచారంలోకి దింపింది బీజేపీ. ఈ ఎన్నికల ప్రచారం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలం నేతలు. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని 1 స్థానం నుంచి 8 స్థానాలకు పెంచుకున్న కమలం పార్టీ తర్వాత 8 పార్లమెంటు స్థానాల్లోనూ గెలిచి సత్తా చాటింది. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.